సింహాచలం ప్రమాద ఘటన మృతులకు కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు 25 లక్షల రూపాయలు, క్షతగాత్రులకు 3 లక్షల రూపాయల చొప్పున పరిహారం ఇవ్వనుంది. అలాగే ప్రమాద ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. అటు ప్రమాదంపై మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సహాయక చర్యలు, క్షతగాత్రులకు అందుతున్న వైద్యంపై ఆరా తీశారు. ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను కలచివేసిందన్నారు. అటు ఈ ప్రమాదంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మంత్రి నారా లోకేష్, ఇతర మంత్రులు ఈ ఘటన తీవ్ర ఆవేదనకు గురిచేసిందన్నారు. తెల్లవారుజామున సింహాచలం కొండపై భారీ వర్షం కురిసింది. 300 రూపాయల టికెట్ కౌంటర్ దగ్గర వర్షానికి భారీ గోడ భక్తులపై కూలిపోయింది. ఈ ఘటనలో 8 మంది మృతి చెందారు. వెంటనే రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. అలాగే మట్టి బ్రిక్స్ ఉన్నా కూడా ఆ విధంగా జరిగి ఉండేది కాదేమో. సో ఆ విధంగా